రాబోయే ఎలక్షన్స్‌లో కేసీఆర్ సార్ వస్తారంటారా? మైట్ బి డౌటే రావడం. యా, might be people also they also thinking for change. Almost they are working from 10 years, right? And we are seeing from the last 3 months different types of issues. Might be that is also show a lot of impact, I am thinking, and this is my assumption. And people కూడా చేంజ్ చూస్తున్నారేమో అనుకుంటున్నాను. యా, మరి ఎవరు వస్తే బాగుంటుందంటారు? మైట్ బి బీజేపీ అనుకుంటే. ఇక్కడ వేరే స్ట్రాంగ్, ఐ మీన్ వేరే అపోజిషన్ పార్టీస్ అయితే ఏం స్ట్రాంగ్గా లేవని నా ఒపీనియన్. కొంచెం బీజేపీ పికప్ అవుతుందేమో అనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళే వస్తున్నారేమో అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో జగనన్న దిగిపోవాలని కొందరు అంటున్నారు, అక్కడక్కడ రావాలంటున్నారు. మరి మీరేమంటారు? జగనన్న వస్తే బాగుంటుందా, రాకపోతే బాగుంటుందా? వస్తే మాత్రం కొలాబ్స్ అంటున్నారు, మరి మీరేమంటారు? నాకు యాక్చువల్లీ ఆంధ్ర అంత ఐడియా లేదు, ఎందుకంటే జనరల్లీ ఆంధ్ర న్యూస్ కూడా నేను ఎక్కువ ఫాలో అవ్వను. నేను ఇక్కడ తెలంగాణ రిలేటెడే, తెలియంది నా అజంప్షన్ కూడా ఏం చెప్పలేను కదా. నాకు అంత ఐడియా లేదు ఆంధ్ర పాలిటిక్స్ పైన. తెలంగాణదే ఐడియా ఉంది. ఓకే, అంటే జగనన్న ఇంకా తన గురించి ఏం మాట్లాడరా? సరే, మళ్ళీ వస్తారా రారా? మళ్ళీ వస్తారంటే మైట్ బి ఫస్ట్ టైం కదా, మైట్ బి జనాలు ఏమైనా సెకండ్ టైం ఛాన్స్ ఇవ్వచ్చు. సెకండ్ టైం ఏమైనా ఛాన్స్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వస్తాడు బట్ రావద్దు. వస్తాడు బట్ రా వద్దు అంటే ఇంకా గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ అలానే ఉన్నాయి. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ వస్తే బెటర్. ఏం చేయట్లేదా మరి మీ జగనన్న? మరి అందరూ ఎక్కించారు కదా, మరి ఇంకా అంతలోనే ఉంటుంది. ఎవరు అడగట్లేదా? ఎవరు అడుగుతున్నారు, ఎవరు ఆ సంక్షేమాలు అని చెప్పేసేది అవి ఇవి వేసేది ఆపేస్తుంది. అంత సంక్షేమం తప్ప ఏం చేయట్లేదు మాకు ఆంధ్ర. మరి ఒకవేళ వచ్చే ఎలక్షన్స్లో కూడా జగనన్న గెలిస్తే ఏంటి పరిస్థితి? ఇంకేముంది, అన్నీ సర్దుకొని హైదరాబాద్ వచ్చేస్తాం మేము కూడా, మొత్తం ల్యాండ్ అన్నీ అమ్మేసుకొని. మేము ఇలా అందరూ ఇలానే చేస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఏముంది, ఇంకా బీహారు అట్లా వాటి సిచ్యువేషన్లోనే మాది ఆంధ్ర అయిపోతుంది. ఇంకా అంతకంటే వెనకబడిపోతుంది. మేము ఇప్పుడు నేను మాస్టర్స్ చేశాను ఆంధ్రాలో. ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? మాకు అక్కడ ఏం కంపెనీస్ లేవు, ఏం లేవు అక్కడ. అందుకనేసి ఇక్కడికి వచ్చి కోర్స్ ప్రిపేర్ అయ్యి ఇక్కడ జాబ్ చూసుకోవాల్సి వస్తుంది. ఆంధ్ర డెవలప్ అవ్వాలంటే అక్కడ ఏ నాయకుడు పరిపాలిస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ బెటర్. అది మా ఒపీనియన్, ఇంకా అందరిది. మరి ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉంది? ఐటీ ఫీల్డ్ పరంగా ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది కదా తెలంగాణ. తర్వాత ఇంకా తెలంగాణ తర్వాత హైదరాబాద్ తర్వాతే కదా ఏదైనా ఐటీ ఫీల్డ్ వరకు. ఇంకా దాని పరంగా యువతకి కావాల్సింది ఐటీ ఫీల్డ్ జాబ్స్, అంతే. తెలంగాణ హైదరాబాద్ మంచిగా డెవలప్ అయింది అంటారు. సో ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ మనకి ఇంకే నాయకుడు రావాలి, కేసీఆర్ కాకుండా, లేకపోతే కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. ఇంకెవరు అంటే ఇక్కడ ఎవరు అంత ఇదిగా ఎవరు లేరు. కేసీఆర్ బెటర్. ఇంకా వాళ్ళంత బండి సంజయ్ కానీ వీళ్ళు కాంగ్రెస్ కానీ అంత ఏం లేదు ఇక్కడ. ఇదే బెటర్. ఇంకా కేసీఆర్ సార్ గెలుస్తారా గెలవరా? కేసీఆర్ గెలుస్తారు మేడం. టీఆర్ఎస్ గెలుస్తారు మేడం. కేసీఆర్ సార్ గెలవాలని అనుకుంటున్నారా? ఎందుకు? ఆల్వేస్ సపోర్ట్ టీఆర్ఎస్ మేడం. కేసీఆర్ సరే గెలవాలి. మాకు కొన్ని జరుగుతున్నాయి మేడం, మాకు మంచి జరుగుతుంది. రేవంత్ రెడ్డి గెలుస్తారు, మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తారు రానున్నారా? అంటే మా ఒపీనియన్ అయితే అదే అండి, టీఆర్ఎస్. కేసీఆర్ పాలన మీకు నచ్చిందా? అంటే ఏ విధంగా నచ్చింది? ఆయన పాలన మాకు నచ్చిందండి, బాగా చేస్తున్నాడు అన్ని. ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఒక ఆంధ్రప్రదేశ్ గురించి అంతే. ఆంధ్రప్రదేశ్లో ఈసారి జగనన్న రావద్దు అని అంటున్నారు, మరి రావాలా? రావాలి మేడం, ఇక్కడ జగన్ రావాలి మేడం అక్కడ. మరి అంటే ఆంధ్రప్రదేశ్ని ఏం డెవలప్ చేయట్లేదు, ఎందుకు రావాలి, దించేయాలి మరి అని అంటున్నారు. మరి జగన్ సార్ కాకుండా ఇంకెవరు వచ్చే ఛాన్స్? జగన్ సార్ ఇంకా వైఎస్ఆర్సీపీ బెస్ట్ మేడం, చేస్తుంది మేడం. జగన్ అన్న రావాలి, ఇక్కడ కేసీఆర్ సార్ రావాలి, అక్కడ జగన్ అన్న అంతే మేడం. గెలుస్తారు, కంపల్సరీ గెలుస్తారు పక్క. గెలకపోతే? నాకైతే నమ్మకం ఉంది కేసీఆర్ వస్తాడని. మళ్ళీ ఎందుకు అంత గట్టి నమ్మకం? అంటే అతను గ్రామాల్లో చాలా చేశాడు అని నేను అనుకుంటున్నా. చాలా వరకు రీచ్ అయ్యాయి అతను చేసిన పథకాలు అని, అందుకోసమే నేను వస్తుందని అనుకుంటున్నాను నేనైతే. మరి ఆంధ్రప్రదేశ్లో జగన్ అన్న వస్తారా? ఆంధ్రప్రదేశ్ గురించి నాకు తెలియదు. సరే, మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలిసినంత ఏం తెలుసు? తెలిసినంత అంటే
ఇదివరకు వచ్చినంత మెజారిటీ రాకపోవచ్చు, కానీ ఈసారి జగన్ వస్తాడు. మళ్ళీ వస్తాడు. మరి అందరూ దిగిపోతారు, అసలు రావద్దు అంటున్నారు. మెజారిటీ రాకపోవచ్చు, కానీ జగన్ అయితే వస్తాడు అని అనుకుంటున్నా. అసలు రావద్దు అని అంటున్నారు, ఎందుకు మరి మీరు రావాలంటున్నారు? ఎందుకు రావాలంటున్నారు? ఎందుకు రావాలని చెప్పలేదు, నాకు తెలియదు వాటి గురించి, అక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి తెలియదు, కానీ నేను వస్తాడు అనుకుంటున్నాను. వస్తే ఏం పరిపాలిస్తారు? అసలు ఆంధ్రప్రదేశ్ పీపుల్ అందరు ఇక్కడికే వస్తున్నారు కదా, అందుకే అసలు ఏం డెవలప్మెంట్ చేయట్లేదు, అందుకే ఇక్కడికి వస్తున్నాం అంటారా? మరి అందుకే మీరే మీ మాటల్లో అంటే చెప్పలేం. అంటే వచ్చేసారి కూడా ఏమన్నా ఒకటే రాజధాని ఫిక్స్ చేయొచ్చేమో, విశాఖపట్నం. సో అదే ఆ రాజధాని ఉంచుకొని డెవలప్ చేయొచ్చు అనుకుంటున్నా. సో మళ్ళీ జగన్ సరే వస్తారు. వస్తారు పక్క. ఇక్కడ తెలంగాణకి కేసీఆర్ సీట్ కన్ఫామ్, అక్కడ ఆంధ్రాకి సీఎం జగన్ అన్న సీట్ కన్ఫామ్ అయిపోయింది అనుకుంటున్నాను నేనైతే. రావచ్చు, కానీ సీట్లు తక్కువ వస్తాయి. చాలా మంది రావద్దు దీపావళి మరి మీ మాటలు? పోయినసారి 151 వచ్చింది, ఈ తాప ఒక 50 తగ్గిన 101 సీఎం అవుతాడు. అవ్వచ్చు. మరి ఏం డెవలప్మెంట్ చేయట్లేదు మా ఆంధ్రాలో, అందుకే అందరం ఇక్కడికి వస్తున్నాం, అసలు ఉండి వేస్ట్, ఇంకా వేరే మంచి నాయకుడు వస్తే బాగుంటుంది పరిపాలన, ఈ నాయకుడు అయితే ఉండొద్దు, కొలాప్స్ అంటున్నారు. మరి మీరేమంటారు? బయటకు చాలా మంది బాగానే మాట్లాడుతున్నారు, లోపల ఏమో తెలియదు, ఇన్నర్ ఫీలింగ్. ఇప్పుడు ఓటు దగ్గరికి వెళ్ళి మనం మాకు ఓటు వేయండి అని చెప్పగలం, లోపలికి వెళ్తే వాళ్ళు ఎవరికి వస్తే తెలియదు, వాళ్ళ ఇష్టం కదా, జనం మీద ఆధారపడింది ఏదైనా కానీ. సో మరి ఈసారి జనం మళ్ళీ జగన్ని గెలిపిస్తారంటారా? గెలిపించచ్చు అంటే జనాల ప్రకారం అదే మేడం, 150 వచ్చినాయి, ఇంకో 50 తగ్గినా కానీ 100 సేమ్ అవుతాడు అనుకుంటున్నాం మేమైతే. కేసీఆర్ గారు. మళ్ళీ కేసీఆర్ మళ్ళీ కేసీఆర్. మళ్ళీ కేసీఆర్ ఎందుకు రావాలి? డెవలప్మెంట్ బాగుంది కాబట్టి. మరి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది? ప్రజెంట్ జగన్ అన్న ఉన్నారు, మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది, లేకపోతే మళ్ళీ జగన్ అన్నే రావాలి? ఇండిపెండెన్స్ అంటే అది చాలా వరకు జనసేన రావాలనుకుంటున్నారు కొందరు, యూత్ అంతా జనసేన రావాలనుకుంటున్నారు. మేజర్గా పెద్దవాళ్ళు అయితే మళ్ళీ జగన్ అంటున్నారు. అంటే యూత్కి జగన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అంటే పెద్దవాళ్ళకైతే జగన్ అన్న, అదేంటి ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాదు. యూత్ అంటే మంచి చేసే దాన్ని బట్టి ఉంటుంది కదా. అవునండి. ఎవరు మంచి చేస్తారు, ఎవరు మంచి చేయరు అంటే జగన్ ఆంధ్రప్రదేశ్కి. జగన్ అన్న అయితే చేస్తున్నారు ఇప్పటికైతే, సంథింగ్ ఇప్పుడు ఏదో ఒకటి ఇంప్రూవ్మెంట్ అయితే చేస్తున్నారు, మా సైడ్ అయినా కానీ ఏ సైడ్ అయినా కానీ ఇంప్రూవ్మెంట్ అయితే జరుగుతుంది. కాకపోతే సంథింగ్ అంటే పెద్దవాళ్ళకి వాళ్ళకి ఏదైనా కొందరికి అందరికీ అమౌంట్ ఎప్పటికీ రావాల్సిన అవసరం ఉండదు. అంటే కావాల్సిన అమౌంట్ ఒక కరెంటు బిల్లుల్లో వాటి మీద ఎక్కువ తీసుకుంటున్నారని అంటున్నారు. అట్లా ఆ విధంగా కొద్దిగా డ్యామేజ్ జరుగుతుంది సీఎంకి అంతే. మరొకవేళ జగన్ అన్నే వస్తే ఏంటి? జగన్ అన్న రావద్దని చాలా మంది అంటున్నారు, ఒకవేళ పవన్ కళ్యాణ్ సార్ వస్తే ఇంకా బాగుంటుంది అంటున్నారు. మరి మళ్ళీ జగన్ అన్న వస్తే ఏంటి పరిస్థితి? చెప్పలేము అది, అంటే కొద్దిగా డ్యామేజ్ జరగవచ్చు అంతే. కొద్దిగా జరుగుతుందా, చాలా జరుగుతుంది? కొద్దిగానే అది ఇంపాక్ట్ ఉంటుంది కదా ఆంధ్రప్రదేశ్ మీద, అది మాత్రం లేదు. సో మీరు ఎవరు రావాలని కోరుకుంటున్నారు గట్టిగా? నేనైతే జనసేన. ఓకే, థ్యాంక్ యూ.